సమూయేలు రెండవ గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవీయగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ప్రాముఖ్యమైన అంశంలోనికి మేము వచ్చి ఉంటుండగా వాక్యాన్ని ధ్యానించుకొనిచుండగా ప్రభువా, మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాం. అయోగ్యుణ్ణి, ఎన్నికలేనట్టు నన్ను ప్రభువా మీ యొక్క సిలువ చాటును మరుగుపరుచుకొని బురగా పనిముట్టుగా వాడుకోండి. వినే చెవులను, గ్రహించే హృదయమును, ఆచరణలో పెట్టే మనసును మాకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క అధ్యాయం అంతటిలో 9వ అధ్యాయము మొదటి 13 వచనాలు, అనగా ఈ అధ్యాయంలో మొత్తం మనకి 13 వచనములు మనకి ఉంచున్నవి. ఈ 13 వచనములలో మనము 4 విషయాలుగా మనము పరిశీలన చేసుకుందాం. మొదటిగా పిలుపు, రెండవదిగా ప్రతిస్పందన, మూడవదిగా ఆధిక్యత, నాలుగవదిగా కృతజ్ఞత. మొదటిగా పిలుపు, రెండవదిగా ప్రతిస్పందన, మూడవదిగా చూచినట్లయితే ఆధిక్యత, నాలుగవదిగా కృతజ్ఞత. మొదటిగా మనము పరిశీలన చేసినట్లయితే పిలుపు అనగా పిలుస్తూ ఉన్నాడు, పిలిపిస్తూ ఉన్నాడు. ఎవరు పిలిపిస్తున్నారు, ఎవరిని పిలిపిస్తున్నారు అనగా దావీదు పిలిపిస్తూ ఉన్నాడు. ఎవరిని అనగా మెఫీబోషేతును పిలిపిస్తూ ఉన్నాడు. ఆ పిలుపులో ఒక ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడు. ఆ యొక్క పిలుపులో ఆయన యొక్క ఉద్దేశము అనగా దావీదు ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశము మనకి మొదటి వచనంలో కనబడుతుంది. ఏమిటి ఆ యొక్క ఉద్దేశము అని అంటే, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. ఇక్కడ చూచినట్లయితే యోనాతాను, దావీదు ఇరువురు కూడా ప్రాణ స్నేహితులు. ఒకరి హృదయము ఏమైపోయిందంట, పెనవేసుకొని పోయెను అని వాక్యము మనకు సెలవిస్తుంది. అయితే ఇక్కడ మనము చూచినట్లయితే యోనాతానును బట్టి దావీదు మరి వారి యొక్క కుటుంబానికి అనగా సౌలు యొక్క కుటుంబానికి ఉపకారము చేయాలని ఏమి కలిగి ఉన్నాడండి, ఆశ అతడు కలిగి ఉన్నాడు. రాజు కాబట్టి అతనికి ఆలోచన వచ్చింది అని అంటే అది ఏమైనప్పటికీ కూడా అది అలాగే ఆచరణలోనికి సాగాల్సిందే. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువ అని ఒక సామెత ఉన్నది. కాబట్టి ఒక ఆలోచన వచ్చి ఆ యొక్క సౌలు కుటుంబంలో ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడైనటువంటి సీబాను ఏం చేస్తున్నాడు, పిలిచి నువ్వే కదా ఆ యొక్క సీబావు అనగా అవును అని అంటున్నాడు. అయితే మరి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని చూస్తే అక్కడ అంటున్నాడు, ఒక వ్యక్తి మాత్రము మిగిలి ఉన్నాడు. ఎవరు అనంటే మెఫీబోషేతు అనే వ్యక్తి మిగిలి ఉన్నాడు అని అక్కడ సీబా సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, మనకు ఆ విషయము 3వ వచనంలో మనకి కనబడుతుంది. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములలో ఎవడైనను ఒకడు శేషించి ఉన్నాడా అని అడుగగా సీబా, యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేసెను. వెంటనే అంటున్నాడు, ఎక్కడున్నాడు అని అన్నప్పుడు అక్కడ చెప్పుతున్నటువంటి మాట, లోదేబారులో అమ్మీయేలు కుమారుడైనటువంటి మాకీరు అనే ఇంట ఎక్కడో దూరముగా ఏం చేస్తున్నాడు, బ్రతుకుతున్నాడు, జీవిస్తూ ఉన్నాడు అనక్కడ సీబా ఏమి చెప్తున్నాడు, జవాబు అనేది ఇవ్వడము
జరుగుతుంది. అయితే ఇచ్చినటువంటి పరిస్థితులలో దావీదు ఏం చేస్తున్నాడు అనగా ఆ యొక్క మెఫీబోషేతును పిలిపిస్తూ ఉన్నాడు. పిలిపించిన తర్వాత దావీదు అతనికి ఉపకారము చూపినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ యొక్క విషయములన్నిటిని కూడా మన విశ్వాస జీవితానికి ఆత్మీయంగా ఒకవేళ మనము అప్లై చేసుకున్నట్లయితే మొదటిగా మనము పరిశీలన చేద్దాం. మెఫీబోషేతు ఏ రీతిగా ఉన్నాడు అనగా కుంటివాడుగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చూడండి, అతడు పుట్టుకతో కుంటివాడు కాదు. కానీ చదువుకుందాం 4వ అధ్యాయము 4వ వచనము. అదే సమూయేలు 2వ అధ్యాయము 4వ అధ్యాయం 2వ గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము మనము చదువుకుందాం. వాడు 5 ఏండ్ల వాడు. ఎవరి గురించి వర్తమానం వచ్చిందటండి? సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడుకు కుమారుడు ఉండెను. ఇజ్రాయేలు నుండి సౌలును గూర్చియు యోనాతానును గూర్చియు వర్తమానము. ఏటి ఆ వర్తమానం? ఇదిగో యుద్ధరంగమందు సౌలును యోనాతానును కూడా ఏమయ్యారు? హతులైపోయి ఉన్నారు. యుద్ధ నీతి ఏమిటి అని అంటే రాజును రాజకుమారులను రాజులకు సంబంధించినటువంటి వారిని అందరిని కూడా వారు ఏం చేయాలా? చంపేయాలి. అనగా శత్రుశేషం అనేది మిగలకూడదు. కాబట్టి ఎప్పుడైతే చనిపోయారు అని వర్తమానం తెలిసిందో వెంటనే ఆ దాది ఈ యొక్క మెఫీబోషేతును ఏం చేస్తున్నదనగా ఎత్తుకొని పరిగెత్తుకొని పారిపోగా వాడు పడి ఏమయ్యాడటండి? పుట్టుకతో కుంటివాడు కాదు కానీ ఏమైపోయాడు? అతడు క్రింద పడి ఎన్ని సంవత్సరాలట? 5 సంవత్సరాలైనటువంటి సంవత్సరములలో కింద పడేట ద్వారా అతడు ఏమైపోయాడండి? కుంటివాడిగా మారినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే అతను అది తీసుకుని వెళ్ళింది ఎక్కడో ఏం చేస్తుంది? దూరముగా ఎవరికి తెలియనటువంటి ప్రదేశాలలో పోయి వీరేం చేస్తున్నారు? జీవిస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ మనము కూడా పరిశీలన చేసినట్లయితే దీన్ని మన యొక్క విశ్వాస జీవితమునకు ఒకవేళ మనము అనువర్తించుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనాన్ని మనము చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనమును చదువుకున్నట్లయితే వాక్యము, యెహోవా తమ మార్గము నేర్పరుచుకొనుట నరుల వశములో లేదనియు మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశము లేదనియు నేను ఎరుగుదును. ఎందుకనగా మనమందరము కూడా ఆత్మీయముగా దేవుడు ఆశించినటువంటి రీతిలో నడవలేక నిలబడలేక మనం ఏ రీతిగా ఉన్నామండి? కుంటివారముగా మనము జీవిస్తూ ఉన్నాం. ఆత్మీయముగా దేవుడు ఏర్పరచుకున్నట్లుగా దేవుడు ఆశిస్తున్నట్లుగా. కాబట్టి ఎందుకనగా మనము పతనమై ఉంటున్నాం. మనం ఏమై ఉంటున్నాం? పతనమై ఉంటున్నాము. కాబట్టి మనము నడవవలసినటువంటి రీతిలో మనం ఏం చేయలేకపోతున్నాం? నడవలేనటువంటి పరిస్థితులలో మనము జీవిస్తూ ఉన్నాం. ఈ రీతిగా నడవలేనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి ప్రతి వారిని కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు అనగా పిలుస్తూ ఉన్నారు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగా చేసేదను. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. చూడండి, మనిషి ఏమో దేవునికి అవిధేయుడై తన యొక్క మార్గములో దూరస్తుడుగా ముందుకు పోతూ ఉన్నాడు. చూడండి, పాపము చేసిన తరువాత దేవుడే మనిషితో మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు ఏం చేశాడండి? మనిషితో మాట్లాడుతూ వచ్చాడు. అనుకుందాం,
మొదటిగా ఆదాము దగ్గరికి దేవుడు వచ్చాడు. ఎప్పుడండి? పాపము చేయకముందు వచ్చాడు, పాపము చేసిన తర్వాత కూడా దేవుడు వచ్చాడు. ఆదామా అని పిలిచినప్పుడు ఈ యొక్క ఆదాము ఏం చేస్తున్నాడండి? స్వరము విని చెట్ల చాటున అతడు దాక్కున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఒకవేళ అవును ప్రభువా, నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను అని చెప్పితే సమస్య అనేది ఏమయ్యేది? తీరిపోయేది. దేవునికి ఆలోచన, సంకల్పము, చిత్తము మరి వేరే రీతిగా ఉండేదేమో. కానీ ఇక్కడ చూచినట్లయితే ఆదాము మరి దేవుడు అక్కడ ఏదైనా తోటలో నుంచి మరి చర్మపు వస్త్రమును వారికి తొడిగించి పంపించిన తర్వాత మనము చూస్తే హేబేలు విషయంలో కూడా కయీనుతో దేవుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. ఎక్కడా నీ తమ్ముడు ఎక్కడా? చూడండి, ఈ రీతిగా అనగా నానా సమయములలో నానా విధాలుగా దేవుడు ప్రవక్తల ద్వారా తన వాక్యము ద్వారా మాట్లాడుతూ అంత్యకాలమున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆయన శరీరధారి అయి లోకములోనికి వచ్చి ఆయన తన యొక్క అనగా దేవుని యొక్క రాజ్యమును గూర్చి ఆయన ప్రకటించుకుంటూ వచ్చాడు. ఈ దినములలో దేవుడు తన యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఆయన మనలను పిలుస్తూ ఉన్నాడు. అనగా మనం ఏ రీతిగా ఉన్నాము అనగా దేవుని యొక్క బిడ్డలారు ఇక్కడ ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 23వ వచనంలో చూచినట్లయితే యెహోవా తమ మార్గము నేర్పరుచుకొనుట నరుల వశములో లేదనియు మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును. ఎందుకనగా దేవుని బిడ్డలారా, దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటిది ఎందుకు మనము నడవలేకపోతున్నాము అనగా మనము పాప సంబంధులముగా మార్చబడి ఉంటున్నాం. అనగా మనలో పాపపు స్వభావము మన మీద ఏం చేస్తుంది? ప్రభుత్వము చేస్తూ ఉన్నది. ఈ పాపపు స్వభావము ప్రభుత్వము చేస్తుంది కాబట్టి ఆ యొక్క పాపపు స్వభావాన్ని జయించాలి, జయించే శక్తిని వారు కలిగి ఉండాలి అని దేవుడు శరీరధారిగా ఈ లోకానికి ఆయన తెంచి ఉంటున్నాడు. ఎప్పుడైతే ఆయనను మనం స్వీకరిస్తామో తద్వారా ఆయన మనతో ఉండి ఆ యొక్క పాపపు స్వభావమును జయించుటకు దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. తన యొక్క శక్తిని ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. అయితే ఈ రీతిగా దేవుని బిడలముగా ఉంటున్నటువంటి మనము మరి పాపపును శక్తిని మనము జయిస్తున్నామా, లేక ఆ శక్తిలోనే మనము ముందుకు సాగుతూ ఉంటున్నామా? ఇక్కడ మనము చూచినట్లయితే మెఫీబోషెత్ విషయంలో మనము పరిశీలన చేసినట్లయితే ఆయన ఏ రీతిగా ఉన్నాడండి? కృంటివాడిగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు చదువుదాం ఒకసారి. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనము పరిశీలన చేద్దాం. నాలుగవ వచనము మనము చదువుకుందాం. అతడు ఎక్కడ ఉన్నాడని రాజును అడగా సీబా చిత్తగించుము, అతడు ఎక్కడ ఉన్నాడటండి? లోదేబారు అనగా మేత లేనటువంటి స్థలము. ఇంకా మనము చూచినట్లయితే ఎండినటువంటి భూమి లేక కాలినటువంటి నేల, జీవము లేనటువంటి స్థితి. ఎప్పుడైతే మనము దేవునికి దూరముగా మనము ముందుకు సాగుతూ ఉంటామో, దేవుని విడిచిపెట్టి మనము ముందుకు వెళుతామో, మన విశ్వాస జీవితము ఏ రీతిగా ఉంటున్నది అనగా జీవము లేనటువంటి స్థితి, కాలినటువంటి స్థితి, ఎండినటువంటి స్థితి, మేత లేనటువంటి పరిస్థితి. అనగా ఇక్కడ చూచినట్లయితే ఇక్కడ లోదేబారులో ఎవరున్నారండి? మెఫీబోషెతు ఉంటున్నాడు. అనగా ఎటువంటి ప్రదేశం అటండి? అది జీవము లేనటువంటి ప్రదేశములో. కాబట్టి అతడు ఏం చేస్తున్నాడు? జీవిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇంకా ముందుకు సాగినట్లయితే అక్కడ ఏ ప్రదేశంలో అంట?
మాకీరు ఇంట ఉన్నాడు. మాకీరు అనగా అమ్మబడినటువంటి వాడు. మాకీరు అనగా అమ్మబడినటువంటి వాడు అనగా లోదేబరులో అదే రీతిగా మాకీరు ఇంట ఉంటున్నాడు. ఇంకా మనము చూచినట్లయితే ఇతని యొక్క పరిస్థితిని మనము చూచినట్లయితే ఏ రీతిగా ఉన్నాడు ఇతడు అనగా దావీదుకు శత్రువుగా ఉన్నాడండి. అఫ్కోర్స్ దావీదు యొక్క ప్రేమ వేరు, దావీదు యొక్క ఉద్దేశము వేరు. మెఫీబోషెతు అనుకోలేదు దావీదు నన్ను పిలుస్తాడు, ఈ రీతిగా ఉపకారము చూపిస్తాడు అని మెఫీబోషెతు అనుకోలేదు. కానీ దావీదు యొక్క ఆలోచన వేరు, దావీదు యొక్క ఉద్దేశము వేరై ఉంటున్నది. అయితే ఎందుకు శత్రువుగా ఉన్నాడు అని ఒకవేళ మనము పరిశీలన చేసినట్లయితే, ఎందుకనగా దావీదు రాజు కాబట్టి, ఒకవేళ రాజు నేను ఒకవేళ రాజకుమారుని అయ్యే యోగ్యత అటువంటి వంశము నాకుంది కాబట్టి నన్ను చంపేస్తాడేమో అని ఎవరు అనుకుని ఉండవచ్చు అండి? మెఫీబోషెతు అనుకుని ఉండవచ్చు. కాబట్టి చూడండి, ఇక్కడ మనము చూచినట్లయితే దూరముగా ఉంటున్నాడు. దూరముగా ఉండడమే కాకుండా మాకీరు అనగా మన యొక్క విశ్వాస జీవితంలో కూడా మనము కూడా ఏమై ఉంటున్నాం? అమ్మబడినటువంటి స్థితి, దాసులమైనటువంటి స్థితి. దేనికనగా పాపమునకు మనం ఏమై ఉంటుమి? దాసులమై ఉంటుమి. ఈ పాపమునకు మనము దాసులమై ఏ రీతిగా ఉన్నాము అనగా జీవము లేనటువంటి పరిస్థితి, ఎండినటువంటి పరిస్థితి, నిర్జీవముతో కూడినటువంటి పరిస్థితుల్లో మనము దూరముగా ఏం చేస్తున్నాం? జీవిస్తున్నాం. ఈ రీతిగా దూరముగా జీవిస్తున్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాటలు మనకి కనబడుతూ ఉంటాయి. మనము దూరస్థులమై ఉంటిమి, ఇప్పుడు మనం ఏమయ్యామట? సమీపస్థులమై ఉంటిమి అని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాటలు మనకి కనబడుతూ ఉన్నవి. 11వ వచనం మనం చదువుకుందాం. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులుగాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్థులై ఉంటురని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. దూరస్థులమై ఉన్నాం. దూరస్థులమై ఉండి నడవలేనటువంటి పరిస్థితులలో, నిర్జీవ స్థితిలో మనం ఏం చేస్తూ ఉంటిమండి? జీవిస్తూ ఉంటిమి. ఒకవేళ దేవుడు మనల్ని పిలుచుకోనట్లయితే, దేవుడు మనల్ని ఆకర్షించుకోనట్లయితే మన పరిస్థితి కూడా అదే రీతిగా మనం ఏం చేస్తూ ఉండేవాళ్ళము? జీవిస్తూ ఉండేవాళ్ళము. లోకమందు దేవుడు లేనటువంటి వారిగా మనం ఏం చేస్తూ ఉంటిమి? జీవిస్తూ ఉన్నాం. కానీ దేవుడు తన యొక్క కృప మన ఎడలను కుమ్మరించి ఆయన మనల్ని ఏం చేసుకుని ఉంటున్నాడు? పిలుచుకుని ఉంటున్నాడు. మొదటిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, పిలుపును మనము చూస్తూ ఉన్నాం. దావీదు మెఫీబోషెతును పిలుస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఆత్మీయంగా మనము చూచినట్లయితే దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడు. ఎవరిని పిలుస్తూ ఉన్నాడు? పాపమునకు దాసులుగా ఉంటున్నటువంటి వారిని, దేవునికి దూరస్తులుగా ఉంటున్నటువంటి వారిని, నిర్జీవ స్థితిలో ఉంటున్నటువంటి వారిని, మరి ఎండినటువంటి మోడుబారినటువంటి జీవితములు కలిగినటువంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుస్తూ ఉంటున్నాడు. ప్రయాసపడి భారము మోసుకున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతిని కలుగజేస్తాను. దేవుని బిడ్డలారా, దేవుడు ఆశించినటువంటి రీతిలో ఆయనను అంగీకరించినటువంటి బిడ్డలమైనటువంటి మనము కూడా ఏమి చేయలేకపోతున్నాం? జీవించలేకపోతున్నాం, నడవలేకపోతూ ఉన్నాం.
ఎదగలేకపోతున్నాం. ఎందుకనగా మనలో ఉన్నటువంటి పాపం ఏం చేస్తున్నది? మనలను వెనుకకు లాగుతూ ఉంటున్నది. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము రెండవదిగా మనము పరిశీలన చేద్దాం. మొదటిగా మనము పిలుపును చూచి ఉంటున్నాం. రెండవదిగా చూచినట్లయితే 6వ వచనాన్ని మనము చదువుకుందాం. చాలండి. ఇక్కడ మనము చూచినట్లయితే పిలుపుకు ఇక్కడ ఏం కనబడుతుందండి? ప్రతిస్పందన కనబడుతుంది. పిలిచాడు, రాజు పిలిచాడు. పిలిచినటువంటి పరిస్థితులలో ఇతడు ఏం చేస్తున్నాడు? రెస్పాండ్, ప్రతిస్పందన మనకి ఇక్కడ కనబడుతుంది. ఎప్పుడైతే దేవుని యొక్క పిలుపును మనము గ్రహిస్తామో, పిలుపుని ఏ రీతిగా వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. గత బైబిల్ స్టడీలో కొన్ని విషయాలు మేము పరిశీలన చేసుకుని ఉంటున్నాం. సువార్తలో ఏమున్నదండి? సువార్తలో దేవుని యొక్క శక్తి, ద గాస్పెల్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్. సువార్త దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. సువార్తలో ఏమున్నది? దేవుని యొక్క నీతి, ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. సువార్తలో దేవుని యొక్క నీతి ఉన్నది. సువార్తలో ఏమున్నది అనగా విజ్డమ్ ఆఫ్ గాడ్, అనగా జ్ఞానము. సువార్త ద్వారా దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన ప్రేమామయుడు, సృష్టికర్త. ఏ రీతిగా మనము గ్రహిస్తూ ఉన్నాము అనగా సువార్త ద్వారా, ఈ వాక్యమును ప్రకటించుట ద్వారా, ఈ వాక్యమును మరి ప్రచురపరచుట ద్వారా దేవుడు ఏమై ఉన్నాడో అనేది మనకేమవుతుందండి? గ్రహిస్తూ ఉన్నాం. గ్రహించిన తర్వాత ఆ గ్రహింపును విని మనం ఎప్పుడైతే గ్రహించి ప్రతిస్పందిస్తామో, కొందరు వింటుంటారు, దాన్ని ఏం చేస్తుంటారు? గ్రహించి వాటిని విడిచిపెడుతూ ఉంటారు. ప్రతిస్పందన లేకపోతే రక్షణ మనము పొందుకోలేం. ప్రతిస్పందన లేకపోతే దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనము రుచి చూడలేం. కాబట్టి ఇక్కడ చూచినట్లయితే ఎప్పుడైతే ఈ రీతిగా పిలుస్తూ ఉన్నాడో ఆ మాటకి లోబడి, ఆ యొక్క పిలుపుకు ఈ యొక్క మెఫీబోషెత్ ఏం చేస్తున్నాడు? ప్రతిస్పందిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే స్వార్థకు, వాక్యానికి మనము ప్రతిస్పందిస్తామో తద్వారా మనం ఏమవుతామండి? రక్షణ అనేది మనము పొందుకుంటాం. తద్వారా మనము ఆ పరిస్థితి నుంచి, ఆ యొక్క పరిస్థితులలో నుంచి మనం ఏమవుతాం? విడుదల అనేది మనము పొందుకుంటాం. ఇక్కడ మనము చూచినట్లయితే అయితే దావీదైతే మెఫీబోషెత్ విషయంలో ప్రాణము పెట్టలేదు, కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన నిమిత్తము ఆయన ప్రాణము పెట్టి ఉంటున్నారు. కాబట్టి ఆయన యొక్క పిలుపును మనము గ్రహించినట్లయితే, ఆ యొక్క పిలుపును మనము విన్నట్లయితే, ఆ మాటలను మనము గ్రహించినట్లయితే, ఆయన వాక్యమును మనము వినినట్లయితే, ఆ వినినటువంటి దానికి మనము ప్రతిస్పందించినట్లయితే తద్వారా మనం ఏమవుతామండి? రక్షింపబడతాం. తద్వారా మనము విడుదల పొందుకుంటాం. ఒకవేళ పాపమునకు దాసులుగా ఉన్నప్పటికీ కూడా ఆ పాపం యొక్క బంధకాలలో నుంచి దేవుడు మనలను విడిపిస్తాడు. ఒకవేళ జీవము లేనటువంటి పరిస్థితులలో ఉన్నట్లయితే దేవుడు మనకి జీవమును ఆయన అనుగ్రహిస్తాడు. మోడుబారినటువంటి జీవితాలను దేవుడు ఏం చేస్తాడు? చిగురింపజేసే దేవుడై ఆయన ఉంటున్నాడు. అయితే దానికి మనం ఏం చేయాలండి? ప్రతిస్పందన. మనమేమవ్వాలా? రెస్పాండ్ అవ్వాలా. అవును ప్రభువా, నా జీవితం ఈ రీతిగానే ఉంటున్నది. అవును ప్రభువా, ఇటువంటి పరిస్థితులలో, విశ్వాస జీవితములో ఎదగలేనటువంటి పరిస్థితులలో, విశ్వాస జీవితములో అయ్యా నేను కుంటివానిగా ముందుకు సాగుతున్నాను, విశ్వాస జీవితములో నేను పరిగెత్తలేకపోతున్నాను, విశ్వాస జీవితములో నేను నిలబడలేకపోతున్నాను, విశ్వాస జీవితములో నీవు ఆశించినటువంటి స్థాయిలో నేను ముందుకు సాగలేకపోతున్నాను అని ఎప్పుడైతే మనలను మనము ఒప్పుకొని ఆయనకు మనము అప్పజెప్పుకుంటామో, ఆయన తన కృపతో ఆయన మనలను నింపి బలపరిచి నడిపించే
దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మొదటిగా మనము చూస్తూ ఉన్నాం పిలుపును మనము చూచాం. రెండవదిగా ఇక్కడ మనము చూచినట్లయితే ప్రతిస్పందన చూస్తూ ఉన్నాం. 7వ వచనము మనము చదువుకుందాం. ఆధిక్యతలు అండి. 7వ వచనము మనము చదువుకుందాం. చాలండి. ఇక్కడ ఆధిక్యతలు కనబడుతూ ఉన్నాయి. ఎవరికి ఆధిక్యతలు ఇస్తున్నాడు? మెఫీబోషెతుకు ఆధిక్యతలు ఇస్తూ ఉన్నాడు. విశ్వాస జీవితంలో దేవుడు మనకు కూడా ఏమిస్తున్నాడండి? ఆధిక్యతలు అనేవి అనుగ్రహిస్తున్నాడు. మొదటిగా చూసినట్లయితే భయపడవద్దు కదండి. భయపడవద్దు అని ఇక్కడ భయపడవద్దు అనే మాటను మనకి ఎన్నిసార్లు ఉందంట? లేఖన భాగంలో 365 సార్లు ఉందట. అనగా ప్రతిరోజు మనం ఏం కాకూడదట? భయపడకూడదు. ప్రభువారు ఎప్పుడు శిష్యులతో కానీ మరి కనబడినటువంటి పరిస్థితులు భయపడకుడి కదండి. భయపడకుడి, దేవదూత ప్రత్యక్షమై భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి సువర్తమానాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభువారు కూడా భయపడకుడి అనేక సార్లు శిష్యులతో మాట్లాడుతూ. కాబట్టి విశ్వాస జీవితంలో అపవాది మనకేం కలుగజేస్తూ ఉంటాడు? భయాన్ని కలుగజేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ భయాన్ని కలుగజేస్తున్నటువంటి ప్రతి సందర్భంలో కూడా భయపడకుడి అని ప్రభువారు ఇచ్చినటువంటి ఆ యొక్క మాటను మనము జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇచ్చినటువంటి ఆధిక్యతలు మనము చూచినట్లయితే నీ తండ్రిని బట్టి ఏం చెప్పిస్తున్నానంటున్నాడు? ఉపకారము. అక్కడ చెప్పుచున్నటువంటి మాటను మనము చూచినట్లయితే నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపిస్తాను. ఏమిటి అనంటే, ఇదిగో పోగొట్టుకున్న భూమి అంతా తిరిగి నేనేం చేస్తాను? నీకు అనుగ్రహిస్తున్నాను. దేవుడు తిరిగి కోల్పోయినటువంటి ఆ యొక్క స్వరూపమును దేవుడు తిరిగి మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. తన పోలిక తన స్వరూపములో దేవుడు మనలను ఏర్పరచుకుని ఉంటున్నాడు. ఈ యొక్క స్వారూప్యం ఎక్కడ కోల్పోయారండి? ఎప్పుడైతే పాపము చేసి ఉంటున్నారో తద్వారా దేవుని యొక్క స్వరూపము కోల్పోయినట్లుగా మనము చూస్తున్నాం. ఎప్పుడైతే మనము ప్రభువును అంగీకరిస్తామో తద్వారా తిరిగి మనం ఏం పొందుకోగలము? దేవుని యొక్క స్వరూపాన్ని మనము పొందుకోగలము. కాబట్టి చూడండి, పోగొట్టుకున్నటువంటిది స్వాతంత్రము. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ అంటూ ఉన్నటువంటి మాటలు చూడండి. దేవుడిచ్చినటువంటి స్వాతంత్రమును తిరిగి ఆయన మనలను చూడండి. 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను ఏం చేసి ఉంటున్నాడు? స్వతంత్రుడునిగా చేసి ఉంటున్నాడు. అనగా దేవుడు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆ స్వాతంత్రాన్ని దుర్వినియోగపరిచి ఆ స్వాతంత్రానికి ఎవరికి ఇచ్చేశారండి? అపవాది లాక్కున్నాడు. కాబట్టి తిరిగి ఆ స్వాతంత్రమును దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కు కొనకుడి. చూడండి, కోల్పోయినటువంటి కూడా దేవుడు తిరిగి మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన మనతో ఉంటున్నాడు, ఆయన మనలో ఉంటున్నాడు. చూడండి ఎంత గొప్ప దేవుడు. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క ఆలోచనలు అవి అగమ్య గోచరమై ఉంటున్నవి. చూడండి, అప్పుడు అనగా ఏదెను తోటలో వారితో దేవుడు సహవాసముగా ఉంటూ సంచరిస్తూ మాట్లాడుతూ ఉండేవాడు. ఎప్పుడైతే ఆ యొక్క పాపము చేసి ఉంటున్నారో వారు అక్కడ నుంచి వెడలిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తద్వారా దేవుడు స్వరముతో మాట్లాడాడు. స్వరముతో మాట్లాడిన తర్వాత వారి మధ్యలోనే నివసించినట్లు దేవుడు ఏమి కోరుకున్నాడు? ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు
కోరుకున్నాడు. ప్రత్యక్ష గుడారమును కోరుకున్న తర్వాత శరీరధారిగా ఆయన మన మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన నివసించాడు. ఎప్పుడైతే అంగీకరిస్తామో ఆయన మనతో ఉంటాడు. చూడండి, ప్రజల మధ్యన ఉన్నాడు, శరీరధారిగా వచ్చాడు. అంగీకరిస్తే ఆయన మన హృదయములో నివసిస్తాడు. నివసించి ఆయన తన స్వారూప్యతలోనికి ఆయన మనలను నడిపిస్తాడు. చూడండి, కోల్పోయినవన్నీ కూడా తిరిగి మనం ఏం చేస్తూ ఉంటున్నాం? పొందుకుంటూ ఉంటున్నాం. తిరిగి వాటిని స్వతంత్రించుకోవడానికి దేవుడు మనకేమిస్తున్నాడు? అవకాశం ఇస్తున్నాడు. తరుణములను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ఏ రీతిగా దావీదు మెఫీబోషెతుకు ఉపకారము చూపి ఉంటున్నాడో అదే రీతిగా దేవుడు అనేకమైన ఆధిక్యతలను దేవుడు మనకేం చేస్తున్నాడు? అనుగ్రహిస్తున్నాడు. రక్షణ భాగ్యమును ఆయన మనకు ఇస్తున్నాడు. తన నీతి వస్త్రముతో ఆయన మనలను కప్పుతున్నాడు. కప్పి తన సొత్తుగా, తన స్వాస్థ్యముగా, తన కుమారులనుగా. చూడు, ఇవన్నీ కూడా ఆధిక్యతలే. రక్షణ పొందకముందు మనకేమి లేదండి, ఇంటి పేరు లేదు. కానీ ఇప్పుడు మనం ఏమి కలిగి ఉన్నాం? దేవుని ఇంటి వారమై ఉన్నాం. అవన్నీ కూడా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం చదివితే దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతలండి. దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతలు ఎన్నో మనకు కనబడుతున్నాయి. ఒకప్పుడు దూరస్థులంగా ఉన్నాం, సమీపస్థులమై ఉన్నాం. సమీపస్థులం అవడమే కాకుండా చూడండి, ఆ మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనము చూచినట్లయితే 19వ వచనంలో, కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులను ఏకపట్టణస్థులను దేవుని, ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయన కుమారులం అండి. ఆయన కుమారులం. రాజులైనడు యాజక సమూహములుగా దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. ఆయన ఇంటివారమై ఉన్నాము, పరిశుద్ధులమై ఉన్నాము, ఆయన సొత్తైనటువంటి ప్రజలమై ఉంటున్నాము. ఇవన్నీ కూడా దేవుడు మనకిస్తున్నటువంటి ఆధిక్యతలు. మనము విలువ పెట్టి కొనబడినటువంటి వారము కాబట్టి మనం ఎవరు సొత్తట? దేవుని యొక్క సొత్తైనటువంటి ప్రజలమై ఉంటున్నాం. దేవుడు మనకిస్తున్నటువంటి ఆధిక్యతలు. ఈ ఆధిక్యతలు ఎంత డబ్బెట్టి కూడా మనం కొనలేమండి. డబ్బెట్టి కూడా ఇట్లను మనము కొనలేం. ఇవి విశ్వాసములో మనం ఏం చేస్తూ ఉండాలా? దినదినము వీటిని మనము పొందుకుంటూ వీటిలో మనం ఏం చేస్తూ ఉండాలా? ఎదుగుతూ ఉండాలి, రూపాంతరము చెందుతూ ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చూచినట్లయితే మొదటిగా పిలుపును మనము చూస్తూ ఉన్నాం. దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆ యొక్క పిలుపును విని గ్రహించి ఆయనను అంగీకరించినట్లయితే మనం ఏమవుతామండి? రక్షణ పొందుకుంటాం, మనము రక్షింపబడతాం. ఏ రీతిగా ఉన్నామనగా దేవునికి మనము శత్రువులముగా ఉంటిమి. ఆ మాట రోమీలకు రాసిన పత్రికలో వ్రాయబడి ఉంటుంది. ఏమై ఉన్నామంట? మనము దేవునికి శత్రువులమై ఉండగా. శత్రువులు అనగా చూడ, దేవునికి అవిధేయతతో మనము జీవిస్తున్నటువంటి మనలను దేవుడు ఏం చేసి ఉంటున్నాడు? పిలిచి ఉంటున్నాడు, రక్షించుకొని ఉంటున్నాడు. రక్షించినటువంటి దేవుడు మనకేమిస్తున్నాడండి? ఆధిక్యతలు. ఆయన మనకు ఆధిక్యతలు ఇస్తున్నాడు. ఆయన ప్రజలం, పరిశుద్ధ జనాంగము, ఆయన సొత్తు, ఆయన ఇంటివారము, ఆయన కుమారులము కుమార్తెలము, ఆయన మన తండ్రి. ఇప్పుడు మనకెవరున్నారండి? మనకు తండ్రి ఉన్నాడు. సంతోషంగా మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా మనం ఆయనకు విన్నవించుకుంటాం. ఆయనకు తెలియజేసినటువంటి పరిస్థితులలో ఆశ్చర్య రీతిగా ఆయన యొక్క భద్రతను దేవుడు మన ఎడల, ఆయన భద్రత మన మీద ఉంచుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, మనము చూస్తూ ఉన్నాం. మూడవదిగా ఆధిక్యత. నాలుగవదిగా మనము పరిశీలన చేసినట్లయితే 8వ వచనము మనము చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనము మనము చదువుకుందాం.
చాలండి. ఇక్కడ మనము చూసినట్లయితే ఈ యొక్క 8వ వచనములో, అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసుడునగు నేను ఎంతటి వాడను. ఇక్కడ ఏం కనబడుతుందండి? కృతజ్ఞత కనబడుతుంది, విధేయత కనబడుతుంది, సమర్పణ కనబడుతున్నది. ఒక కృతజ్ఞత కనబడుతుంది, విధేయత కనబడుతుంది, ఒక సమర్పణ. అక్కడేమంటున్నాడు? చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడను. కాబట్టి మన విశ్వాస జీవితంలో ఏ రీతిగా మనం ముందుకు సాగాలి అని అనగా, తగ్గింపుతో, సమర్పణతో, ఒక కృతజ్ఞతతో మనము ముందుకు సాగవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకనగా ఆయన ఇక్కడ నివసిస్తున్నాడు అనగా, దీన మనస్సు గలవారి యొద్ద నేను నివసిస్తున్నాను అని చెప్పి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనము మనము చదువుకున్నట్లయితే వాక్యము మనకి ఈ రీతిగా సెలవిస్తున్నది. ఎవడు దీనుడై నలిగి హృదయము కలిగిన వాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేనేం చేస్తున్నాను? దృష్టిస్తున్నాను అని ఇక్కడ వాక్యము సెలవిస్తున్నది. అదే 57వ అధ్యాయము 15వ వచనము కూడా మనము చదివినట్లయితే వాక్యము ఈ రీతిగా మనకి సెలవిస్తున్నది. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నేను నివసిస్తున్నాను. దేవుడు ఎవరి యొద్ద నివసిస్తున్నాడటండి? దీన మనస్సు, తగ్గింపు మనస్సు, తగ్గింపుతో కూడినటువంటి సమర్పణ జీవితము. ఎప్పుడైతే ఆ తగ్గింపుతో కూడినటువంటి సమర్పణ జీవితము ఎక్కడ ఆ యొక్క అనగా మనలో ఉన్నటువంటి అతిశయము కానీ సమస్తము కూడా అనగా మన యొక్క కుంట్రికాలు కలిగినటువంటి జీవితము దేని కింద దాచబడాలి అనగా సిలువ క్రింద దాచబడాలి, సిలువ కింద సరిచేయబడాలి. చూడండి, ఇక్కడ 9వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథములో 11వ వచనములో అక్కడ చూచినట్లయితే, రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను అనగా, చూడండి ఆ యొక్క కుంటికాలు దేని క్రింద దాచబడ్డాయట? బల్ల క్రింద దాచబడ్డవి. కాబట్టి మన యొక్క జీవితము ఏ రీతిగా అనగా సిలువ దగ్గర ఏమవుతుండాలా? మార్చబడుతూ ఉండాలా, రూపాంతరము చెందుతూ ఉండాలి. కాబట్టి దేవునికి బిడ్డలారా, మన విశ్వాస జీవితము ఏ రీతిగా ముందుకు సాగాలనగా కృతజ్ఞతతో, తగ్గింపుతో, సమర్పణతో మనము ముందుకు సాగవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఎందుకనగా ఆయన దీనులను హెచ్చిస్తూ ఉంటున్నాడు, వినయం గలవారి యొద్ద ఆయన నివసిస్తూ ఉంటున్నాడు. ఆ రీతిగా ఆయన యొద్ద మనము నివసిస్తూ ఆయన కృపను పొందుకుంటూ సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుకుంటూ విధేయతతో మనము ముందుకు సాగెదము. అట్టి కృపతో దేవుడు మనలను నింపి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. 4 విషయములు మనము పరిశీలన చేసుకుని ఉంటున్నాం. పిలుపును మనము చూచాం, రెండవదిగా ప్రతిస్పందన మనము చూచాం, ఆధిక్యతలను మనము చూస్తున్నాం. తద్వారా తగ్గింపు, కృతజ్ఞత, సమర్పణ జీవితము. కాబట్టి ఆయన యొక్క పిలుపును విని గ్రహించి విశ్వాసముగా సాగుతున్నటువంటి మన విశ్వాస జీవితము ఏ రీతిగా సాగుతున్నది? మెఫీబోషేతు వలె కృంటిగా సాగుతున్నదా? తగ్గింపుగా ముందుకు మనము సాగుతున్నామా? లేకపోతే మరి ఆధిక్యతలు కలిగి దేవుని స్తుతిస్తూ దేవుని సాక్షులంగా మనం ఈ లోకంలో ముందుకు సాగుతున్నామా? మనలను మనము పరీక్షించుకుందాం. పరీక్షించుకొని మన యొక్క జీవితము ఏ రీతిగా బల్ల క్రింద దాచబడి ఉంటున్నదో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గర మన యొక్క జీవితాన్ని
అప్పజెప్పుకుందాం. మన బలహీనతలు ఆయనకు తెలియపరుచుకుందాం. ఆయన తన ప్రశస్తమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, నిష్కలంకమైనటువంటి రక్తముతో ఆయన మనలను కడిగి పవిత్రపరుస్తాడు. అటు కృపతో, అటు దీవెనలతో, ఒక తీర్మానముతో, ఒక నిబంధనతో మనం ఈరోజు ఇక్కడ నుంచి మనము ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా, మెఫీబోషేతు ద్వారా మాతో మాట్లాడిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. మేము కూడా ప్రభా మరి అదే స్థితిలో ఉంటిమి నాయన ప్రభువా. అటువంటి మమ్మలను ప్రభువా మీరు పిలుచుకున్న దేవా, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. మాలో ఉన్నటువంటి అవిధేయతను ప్రభువా, మాలో ఉన్నటువంటి కుంటికాల జీవితాన్ని ప్రభువా తీసివేయమని ప్రార్థిస్తుంటున్నాం. స్వస్థపరిచే దేవుడవు నీవు, సరిచేసే దేవుడవు నీవు, నిలవబెట్టి చక్కగా నడిపించే దేవుడవు నీవు తండ్రి. మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. విశ్వాస జీవితంలో ప్రభువా నడవలేనటువంటి ప్రతి పరిస్థితిని ప్రభువా మీకు అప్పజెప్పుకుంటున్నాము తండ్రి. మీరు మమ్మల్ని బలపరచండి. నీ శక్తిని, నీ బలముతో ప్రభువా మమ్మల్ని నింపమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రభువా, వాక్యము వినిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. వారి యొక్క తీర్మానములను బట్టి ప్రభువా మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఆ రీతిగా ప్రభువా వారి బలహీనతలను తీసివేయండి. ప్రభువా నిలవబెట్టి చక్కని మార్గములో నడిపించి మీ సాక్షులుగా ప్రభువా నిలవబెట్టుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోగలరని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.